వ్యక్తి జీవి ఆంజనేయ గారు. అలాగే లాస్ట్ 5 సంవత్సరాల్లో ఇప్పుడు మనం 159 కోట్లు వాటర్ మేము చేసామని కూడా అందరు చూస్తుంటారు, అందరు చెప్తుంటారు. నేను చేశాను వాటర్ నేను చేశానంటారు. నాకు పూర్తిగా తెలుసు, అందరూ చాలా వరకు కొంత తెలుసు. నేను మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ చేశాను కాబట్టి నాకు పూర్తిగా తెలుసు. 159 కోట్లు ఆ రోజు తీర్మానం చెప్పి వెంకయ్య నాయుడు కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే నర్సరావుపేట బీజేపీ తరఫున ఎమ్మెల్యే పోలీసు అభ్యర్థి నిలబడి వెంకటరావు గారిని సాయి తిరుమల హాస్పిటల్కి ఆ రోజు వెంకయ్య నాయుడు గారు, ఇప్పుడు ఖమ్మం పట్టి హరిబాబు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీగా ఉన్నారు బీజేపీ తరఫున. వారు వచ్చిన రోజు ఆంజనేయ గారిని మొత్తం ముఖ్యం భారతీయ జనతా పార్టీ తరఫున మేము అప్పుడు ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు తీసుకొని సుమారు 10-15 మంది వెళ్ళి ఆ రోజు వెంకయ్య నాయుడు గారు అనడం జరిగింది. మా ఊరి సమస్య ఎట్లుందంటే ఆయన అమ్మంటే ఏమడిగారంటే టీఎస్ఆర్ ఆంజనేయ గారు ఎట్లున్నారు, ఉత్తర సుబ్బారావు గారు ఎట్లున్నారు, జగన్మోహన్ గారు ఎట్లున్నారు మనకు అడగడం జరిగింది. అంటే పాత తరాన్ని వారు ఎంత గుర్తు చేసుకోవాలని అడగడం జరిగింది. వెంటనే వినుకోవడంటే ఎమ్మంటే శాంక్షన్ చేసి 150 ఎస్టిమేషన్ ఇచ్చమన్నారు. 159 కోట్ల రూపాయలు అయితే క్షణం ఆలోచించకుండా పార్లమెంటు పెట్టి తీర్మానం చేసి మనం 159 కోట్ల రూపాయలు జీవి ఆంజనేయ గారు ఎవరు పెడితే 159 కోట్లు బీజేపీ తెలియజేసి గణేష్ ఆ రోజులు ఉన్నప్పుడు ఎప్పుడే చేయించడం జరిగింది. తర్వాత దురదృష్టవశాత్తు ఎలక్షన్ జరిగిన తర్వాత అధికారం వైఎస్ఆర్ పార్టీ రావడం జరిగింది. కానీ 5 ఏళ్ళలో ఆలోచన 5 ఏళ్ళలో ఏదన్నా మారిందా? ప్రతిరోజు నీళ్ళు ఇస్తామన్నారు, ఇస్తున్నారా? గతంలో మనం ఎట్లయితే రోజు మార్చి రోజు ఇచ్చారో అదే రకం ఇప్పుడు ఇస్తున్నారు. మరి 159 కోట్ల రూపాయలు డెవలప్ చేస్తామన్నారు, మరి చేయొచ్చు కదా 159 కోట్ల రూపాయలు చేయలేదు. రేపు ఆంజనేయ గారి ద్వారానే 159 కోట్ల రూపాయలు స్వచ్ఛమైన సాగర్ నీటు అద్దంకి ఒంగోలు బ్రాంచ్ కెనాల్ నుంచి పైపులు అందరూ డైరెక్ట్గా మా సింగర చెరువు ద్వారా వచ్చి రోజు ఇచ్చే ప్రయత్నం నెక్స్ట్ రేపు 2 నెలలు జరగబోతుందని తెలియజేస్తున్నాం. అలాగే ఎన్ఎస్పీ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టాలని కడతా ఉన్నారు. 21 ఎకరం జీవి ఆంజనేయ ఎన్ఎస్పీలో ఒక ఎకరం రావాలంటే చాలా కష్టపడాల్సిన రోజు. కానీ జీవి ఆంజనేయ గారు చంద్రబాబు గారితో ఉన్న సంబంధంతో పాటు కాదు మా ఇంట్లో పరిస్థితి రూపురేఖలు అదిని మాస్టర్ ప్లాన్ తయారు చేసి తీసుకెళ్ళి బాబు గారు అక్కడ పెట్టి శాంక్షన్ చేసి గొడవాడి చాలా రోజులు తిరిగి నేను 2-3 సార్లు పోయాము. గొడవాడి మనకి 2017-18లో మా మున్సిపాలిటీకి ఆంజనేయ గారు హ్యాండ్అవుట్ చేయడం జరిగింది. మరి మేము తెచ్చామని చెప్తున్నారు, ఇప్పుడు చూస్తున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు శాసనం మేము తెచ్చామన్నారు. మీరు గమనించండి, మీకు ఏదైనా అనుమానం ఉంటే ఆర్టీఐ చట్టం ఉంటుంది. ఆర్టీఐ చట్టం కింద 100 రూపాయలు మీరు దాంట్లో పెడితే ఇస్తారు. ఏ టైంలో వచ్చినా ఆంజనేయ టైంలో వచ్చిందా, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ టైం వచ్చింది, తెలుగుదేశం టైం వచ్చి మాకు అర్థం ఉంది. సో మీరు ఎందుకు చెప్తున్నారంటే చెప్పాలి, తెలిసినా చెప్పకుండా మెలకుండా ఉన్నా చాలా తప్పు. ఎందుకంటే 5 ఏళ్ళు దాంట్లో ఉన్నాను కాబట్టి ఆంజనేయ ప్రత్యేకంగా నాకు సపోర్ట్ చేసి నాకు రూమ్ కానీ ఏదున్నా ఎండాక్ చేసి మున్సిపాలిటీలు నాకు తెలియకుండా బీజేపీలో ఉన్నా బీజేపీ తెలుగుదేశం ఒకటే ఆలోచన వారు పూర్తి బాధ్యత వాళ్ళు నిలబెట్టారు. అనుసంధానం ముగ్గురు చేయాలని చెప్పారు. 5 సంవత్సరం చక్కగా తీసుకురావడం జరిగింది. ఆ 21 దాంట్లో 14 లక్షల రూపాయలు షాపింగ్ కాంప్లెక్స్ పిల్లలప్పుడు అసోసియేషన్ బట్టల ముక్కలు కానీ రెడీమేడ్ షాపులు కానీ స్టీల్ కూడా అన్ని అసోసియేషన్ వచ్చి అడిగితే 14 లక్షలు చెప్పారు. మమ్మల్ని అడిగారు వచ్చి ఆంజనేయ గారు తీసుకుపోతే అంత నేను చేయను, 3 నుంచి 4 లక్షల రూపాయలు ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది. అంటే 14 లక్షల రూపాయలు గవర్నమెంట్కి మనం కట్టాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదే రేపు రాబోయే బీజేపీ, జనసేన, తెలుగుదేశం అలయన్స్ ప్రభుత్వం కేవలం 3 లక్షల నుంచి 4 లక్షల లోపు ప్రతి ఒక్కరికి షాపింగ్ మాల్స్ ఇస్తారని ఆంజనేయ వాగ్దానం మొన్న కూడా చేశారు. ఎందుకంటే మీకు తేడా చూపిస్తున్నాను, వారంలో పెడుతుంది మరొనట్టు ఉంది, రాబోయే రోజు ఎట్లా ఉంటుంది గతంలో మేము చూపిస్తున్నాం. సరే 5 ఏళ్ళు మనకేమన్నా చేశారా? వాటర్ సమస్య ఉంది, కరెంటు సమస్య అంత ఇబ్బందిగా ఉంది, రోజు 7 సార్లు 10 సార్లు మనకి ఎంత ఇచ్చారా? అందుకని గత ప్రభుత్వానికి, రాబోయే ప్రభుత్వానికి, గతంలో ఆంజనేయ గారు ఎమ్మెల్యే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ఎందుకంటే మన అదృష్టం నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లో అందరికి పెద్దలాగా ఉన్నాడు. అందరికి మనకు తెలుసు, ఏ దేశంలో గొడవైనా మోడీ గారు. ఉక్రెయిన్ రష్యా గొడవ అవుతుంటే ఆ రోజు ఎవరికి చేతగాని యుద్ధాన్ని మధ్యలో ఆపించి మన భారతీయులు మొత్తం తీసుకొచ్చినంత మన నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా మన ఉన్న ఏళ్ళ సమస్యలు మొత్తం ఆంజనేయ తీరుస్తారు. ఆ విషయం మరి ఈరోజు నీరజ్ మేడం గారు నాకు వచ్చారు కాబట్టి తర్వాత మీకున్న సమస్య చెప్పండి, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఏ అపార్ట్మెంట్ అధ్యక్షుడు సురేష్ గారు మాట్లాడుతున్నారు.